రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభమైంది. పలు జిల్లాల్లో మంత్రులు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బుడగజంగాల కాలనీలో తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అంతకుముందు హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోతారంలో ప్రారంభించుకున్నామని అన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను అమ్ముకోవాలని సూచించారు. తూకంలో మోసం లేకుండా డబ్బులు చెల్లింపు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒకరోజే 8,000 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చాలా తేమ శాతంతో 12 తేమ శాతంతో కూడా తేవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా పచ్చి వడ్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి. తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేశాం. ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం.